మూడవది వర్క్, ఆయన కొరకు పనిచేయండి, బలముగా పనిచేయండి, ఆసక్తితో పనిచేయండి, అండ్ ప్రతినిత్యము పనిచేయండి. కేవలం ఆదివారం ఒక్కరోజు, లేకపోతే మధ్యలో ఒక బైబిల్ స్టడీ రోజు, 2 సార్లు చర్చ్ మెంబర్స్, మన చర్చ్ గురించి కాదు నేను చెప్పేది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చెస్లో మెంబర్స్ వాలంటీర్లుగా, డీకన్లుగా, మరో రకంగా స్టాఫ్, పెయిడ్ స్టాఫ్గా చర్చెస్లో పనిచేసినప్పుడు ఆయా సమయాల్లోనే పనిచేస్తారు, త్రూ అవుట్ ద వీక్ పనిచేయరు. కానీ బైబిల్ ఏం చెప్తోంది? 1 కొరింథీ 15:58లో యేసు రాకడ గురించి చెప్పిన తర్వాత పౌలు ఏమంటాడు? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదల్ని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. సో మీకు 70 ఏళ్ళు ఉంటే 70 years every day you should have that earnestness in the work of the Lord. దేవుడి కొరకు అలా పని చెయ్యాలి, ఆ రకంగా నీవు ఉండాలి. నీకేమున్నా లేకపోయినా ప్రభు పనిలో చివరిదాకా ఆసక్తిని చూపించాలి. 4 రోజులు చూపించి ఆ తర్వాత విడిచిపెట్టడం కాదు. 4వది ఏంటంటే వెయిట్, వీఆర్ టు వెయిట్. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. 1 తెస్సలోనిక 1:10 రాసుకోండి. ఆ కుమారుడు వెనక్కి తిరిగి వస్తున్నాడు, పరలోకం నుండి వస్తున్నాడని మనం ఎదురు చూడాలని బైబిల్ మనకి చెప్తోంది. అబ్రహాం లింకన్, అమెరికన్ ప్రెసిడెంట్, ఒక మాట అనేవాడు, ఐ విల్ ప్రిపేర్ మై సెల్ఫ్ అండ్ వెన్ ద టైమ్ కమ్స్ ఐ విల్ బి రెడీ. నన్ను నేను సిద్ధపరచుకుంటాను, ఆ సమయం వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. సో ఆయన మధ్యాకాశంలోనికి ఎప్పుడైనా రావచ్చు, ఈరోజు రావచ్చు, వచ్చే సంవత్సరం రావచ్చు, 10 ఏళ్ల తర్వాత రావచ్చు, నాకు తెలియదు ఎప్పుడు వస్తాడు అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుసు. సో వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఎదురు చూడాలి. అండ్ చివరిది ఏంటంటే వి ఆర్ టు విష్, మనము ప్రార్థించాలి, కోరుకోవాలి. ప్రకటన 22:20లో ఒక మాట ఉంది, ప్రభు అయిన యేసు రమ్ము, కమ్ లార్డ్ జీసస్. సో ఎంతమంది యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? ఎంతమంది యేసు రాకడ కొరకు ప్రార్థిస్తున్నారు? ఒకవేళ మీరు యేసు రాకడ కొరకు ఎదురు చూసి ప్రార్థించేటువంటి వారిగా ఉంటే ధన్యులు. చాలా మంది అంటుంటారు, ఇప్పుడే నాకు 20 ఏళ్ళు వచ్చాయి, అప్పుడే వచ్చేస్తే ఎట్లా? మా పిల్లలకి ఇంకా పెళ్లి కావాలా, అప్పుడే వచ్చేస్తే ఎట్లా? మేము ఇంకా లోకాన్ని చూడాలా, పాపాన్ని జురుకోవాలా, అప్పుడే వచ్చేస్తే ఎట్లా? చాలా మంది ఈ లోక సంబంధమైన లెజిటిమేట్ ఇష్యూస్లో, అంటే న్యాయబద్ధమైన మంచి వాటిల్లోనే పడిపోయి యేసును, ఆయన రాకడను, సంఘము ఎత్తబడుట అనేటువంటి ఘనమైనటువంటి విషయమును విస్మరిస్తారు, వారు కొట్టుకుపోతారు. కానీ కొంతమంది ఉంటారు చూడండి, శోధనలలో ప్రభు కొరకు నమ్మకంగా నీతితో నిలబడతారు, నెగ్గుకుంటూ వస్తారు. అనారోగ్యాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అపవాది పీడ ఉంటుంది, అపార్థాలు ఉంటాయి. వీరు మాత్రము ముందుకు సాగుతారు. ఎందుకంటే యేసు త్వరలో మధ్యాకాశంలోనికి వస్తాడు, నేను ఎత్తబడతాను, అప్పుడు ఈ పీడలన్నింటి నుండి నాకు పరిపూర్ణమైనటువంటి విడుదల.